కాదు బ్రేక్. ఎస్, బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. పార్టీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతోటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ భేటీ కాబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రియాశీలక సభ్యత్వాలపై జనసేన పార్టీ ఫుల్ ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే దాదాపు 15 లక్షల వరకు కూడా పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వాలు జరిగినట్టు కూడా తెలుస్తోంది. ఈ సంఖ్య ఇవాళ సాయంత్రానికి మరింత పెరిగేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. దీంతో పాటు ఇప్పటికే భారీ ఎత్తున సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నటువంటి జనసేన అవసరమైతే మరో 3 రోజుల పాటు ఈ సభ్యత్వాలకు సంబంధించినటువంటి గడువును పెంచాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే భారీ ఎత్తున స్పందన వ్యక్తమవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇంకొక 3 రోజులు పెంచితే ఎవరైతే క్రియాశీలక సభ్యత్వాలు చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి భావిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ రోజు ఎమ్మెల్యేలతో కలిసి భేటీలో పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేసేటటువంటి అంశం మీద, అలాగే అనేక రకాలైనటువంటి ఇష్యూస్ మీద ఇవాళ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యేటటువంటి పరిస్థితి. ఇవాళ ఒక ప్రైవేటు హోటల్, విజయవాడలో ఉన్నటువంటి ఒక ప్రైవేటు హోటల్లో ఎమ్మెల్యేలతో ఆయన భేటీ కాబోతున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. జనసేన పార్టీని క్రియాశీలకంగా, జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా జరగబోతున్నటువంటి సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఈ సమావేశం ప్రాముఖ్యత ఏంటి, ఎలాంటి ప్రాధాన్యత సంతరించుకోబోతుంది అనేది మా విజయవాడ ప్రతినిధి రాజ్ కుమార్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్తో మాట్లాడతాం. రాజ్ కుమార్, ఏంటి అసలు ఇవాళ జరిగేటటువంటి సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటి, అజెండా ఏంటి? నిజంగా ఇన్ని రోజుల పాటు కూడా అంటే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా జనసేన ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈరోజు ఎమ్మెల్యేలతో భేటీ అయ్యి తద్వారా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసినటువంటి అంశాల మీద చర్చించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి అసలు ఈ రోజు జరిగేటటువంటి సమావేశానికి సంబంధించిన అజెండా ఏంటి? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఏదైతే ఈ రోజు పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వాల గడువు నేటితో ముగియడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దాదాపుగా ఉన్నటువంటి 21 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అక్కడ పార్టీకి సంబంధించినటువంటి ఉన్నటువంటి కొద్దిమంది ముఖ్య నాయకులతో ఈ రోజు విజయవాడ నోవోటల్ వేదికగా కూడా ప్రత్యేకంగా ఒక సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశానికి సంబంధించి కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు జనసేన పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణంతో పాటు పూర్తిగా కూడా కేడర్ ను బలోపేతం చేసే దిశగా ఈ రోజు పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు కూడా ఉండబోతున్నాయి. ఎందుకంటే గతంలో 12 లక్షల సభ్యత్వాలకు పరిమితమైనటువంటి జనసేన పార్టీ ఈసారి ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం ఏర్పాటైనటువంటి తర్వాత పూర్తి స్థాయిలో ఆ సభ్యత్వాలను మరింతగా పెంచుకునేటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున చేసింది. ఇప్పటికే దాదాపుగా 15 లక్షల సభ్యత్వాల చేరువలో జనసేన పార్టీ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఈ రోజుతో కలిపి 15 లక్షల సభ్యత్వాలు కూడా పూర్తయితే మరొక 3 రోజుల పాటు కూడా ఈ సభ్యత్వాలు పొడిగించాలనే ఒక యోచనలో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరి క్షేత్రస్థాయిలో పార్టీ యొక్క పరిస్థితులు, అదేవిధంగా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితుల పైన ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ సమావేశంలో ఉండబోతున్నారు. కాబట్టి మరి ఎలాంటి అంశాలు పవన్ కళ్యాణ్ ప్రస్తావించబోతున్నారు అనేది కూడా చూడాల్సినటువంటి అంశంగా ఉంది. ఈ రోజు ఈ భేటీలో కొన్ని కీలకమైనటువంటి పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయాలతో పాటు పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణం, సభ్యత్వాలు, సభ్యులు, వాలంటీర్ల పైన ప్రత్యేకంగా ఒక సమావేశం అయితే నిర్వహించబోతున్నారని చెప్పుకోవచ్చు.